ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్ని యూనివర్స్ అసలు ఎందుకు మీ లైఫ్లోకి తీసుకొచ్చింది, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో వీడియోలోకి వెళ్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో, మీ పార్ట్నర్ కానివ్వండి, ఫ్రెండ్ అవనివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఎవరి గురించి అయినా అనుకోవచ్చు, అసలు ఎందుకు యూనివర్స్ మీ లైఫ్లోకి మీ పార్ట్నర్ని తీసుకువచ్చింది, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో షఫలింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకొని మీ నేము అని మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి. అలాగే ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అలాగే ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ ఎనర్జీస్ కనెక్ట్ మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో లేకుంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదని. సో చూద్దాం, మీ పార్ట్నర్ అసలు మీ లైఫ్లోకి యూనివర్స్ అసలు ఎందుకు తీసుకొచ్చింది. 9 of Wands, the Devil, the Fool, Justice, Knight of Wands, 9 of Pentacles, Page of Wands, 2 of Swords, the Judgment, the Lovers, Eight of Wands, Three of Cups, the Hanged Man, the Strength, the Hermit. సో మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు ఎందుకు మీ యూనివర్స్ ఎందుకు మీ లైఫ్లోకి తీసుకువచ్చింది అంటే రీజన్ వచ్చేసి మీ పార్ట్నర్కి మీకు మధ్య పాస్ట్ లైఫ్లో నుంచి ఉన్న కర్మ అనేది ఉండడం వల్లనే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి రావడం అయితే జరిగింది. మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్లో పాస్ట్ లైఫ్ నుంచి, అంటే ఈ కర్మ అనేది ప్రెజెంట్ లైఫ్ నుండి తెచ్చుకున్నది కాదు. మేబీ మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్షిప్ అనేది పాస్ట్ లైఫ్లో నుంచి తీసుకొచ్చిన బంధం అన్నమాట. అందుకే మీ పార్ట్నర్కి మీకు మధ్య మేబీ వాళ్ళు మీతో పరిచయమైన టైంలో ఏవైతే ఉన్నాయో మీ ఇద్దరి మధ్య సైన్స్ కూడా ఆల్రెడీ చాలా పరిచయం ఉన్నాయి. కొంతమందితో ఏంటంటే మనకి ఎంత పరిచయం ఉన్నా కూడా మొహమాట పడుతూ ఉంటారు, అండ్ ఏదైనా చెప్పాలన్నా కూడా భయపడుతూ ఉంటారు. బట్ మీ పార్ట్నర్ పరిచయమైన కొత్తలోనే స్టార్టింగ్లోనే వాళ్ళతో అంత క్లోజ్నెస్ అనేది వచ్చిందంటే వాళ్ళ గురించి మీకు అంత తెలియకపోయినా కూడా వాళ్ళతో మాట్లాడుతుంటే అదొక తెలియని హ్యాపీనెస్, ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టుగా ఉన్న ఫీలింగ్ అనేది ఉండి ఉండొచ్చు. సో కంపల్సరీ మీ పార్ట్నర్ మీ లైఫ్లో పాస్ట్ లైఫ్ నుంచి వచ్చింది ఈ రిలేషన్షిప్. అందుకే మీరు వాళ్ళని వదిలిపెట్టలేని సిచ్యువేషన్ అయింది. మేబీ వాళ్ళ గురించి మంచి ఉన్నా చెడు ఉన్నా కూడా ఆర్ either
మంచి కన్నా కూడా చెడు ఎక్కువగా ఉన్నా కూడా మీరు యాక్సెప్ట్ చేయలేకపోవడానికి రీజన్ ఏంటంటే, మీరు ఉండలేకపోవడానికి రీజన్ గూడా అదే అనమాట. కొన్ని కొన్ని ఏంటంటే, మనం చేసే కర్మాస్ అనేవి పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన కర్మ వల్ల కూడా మన లైఫ్‌లో ఈ లైఫ్‌లో మనం చాలా మంచిగా ఉండుండొచ్చు. ఎక్కువగా హెల్పింగ్ చేస్తూ ఉండుండొచ్చు, ఎవరిని బాధ పెట్టకుండా ఉండుండొచ్చు, లేకుంటే అందరితో కూడా మంచిగా ఉండుండొచ్చు. ఆహ్, గుడ్స్ కండక్ట్ అనేది ఉండుండొచ్చు మనకి. బట్ పాస్ట్ లైఫ్ నుంచి తెచ్చుకున్న కర్మ అనేది కూడా మన లైఫ్‌లో క్యారీ అవుతా ఉంటది. ప్రతి ఒక్కరి లైఫ్‌లో గూడా. అందుకే చాలామంది మనం అంటూ ఉంటారు గదా! పెద్దవాళ్ళు గూడా ఏ జన్మలో ఏ కర్మ చేసామో ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నాం, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామని అంటూ ఉంటాం గదా! సో, అంతే అన్నమాట రీజన్ గూడా అది. సో, ఏంటంటే ఈ లైఫ్‌లో మీరు ఎంత మంచిగా ఉన్నా పాస్ట్ లైఫ్‌లో మీరు అంత మంచిగా ఉండకపోవచ్చు. ఆ కర్మ కూడా ఏందంటే మన లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఏదైతే పాస్ట్ లైఫ్‌లో లాస్ట్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం చేసే కర్మ ఏదైతే ఉందో, అది నెక్స్ట్ జన్మకి గూడా క్యారీ ఔట్ అవుతుందనమాట. సో, మీ పార్ట్నరు పాస్ట్ లైఫ్‌లో మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ ఋణ బంధం అనేది ఉండడం వల్లనే మీ లైఫ్‌లో ప్రెజెంట్ లైఫ్‌లోకైతే మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ చాలా మందిలో ఏంటంటే ఈ రీడింగ్ చూసేవాళ్ళు చాలా చాలా మందిలో 99% వాళ్ళకి మీకు అండ్ మీ పార్ట్నర్‌కి మధ్య ఏజ్ గ్యాప్ అయినా ఉండుండొచ్చు. అండ్ మీ మెంటాలిటీ అండ్ మీ పార్ట్నర్ మెంటాలిటీ అపోజిట్‌లోనే ఉండొచ్చు. అండ్ చాలా మందిలో ఏందంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా లాంగ్ డిస్టెన్స్‌లో గూడా ఉండుండొచ్చు. అసలు మీరు ఎవరితో మాట్లాడని పర్సన్ గూడా మీ పార్ట్నర్‌కి అంత అడిక్ట్ అయిపోయి ఉండొచ్చు. సో, ఈ రీజన్స్ అన్నిటికి రీజన్ ఏందంటే పాస్ట్ లైఫ్‌లో నుంచి వచ్చిన కర్మ ఉండడం వల్లనే మీ పార్ట్నర్ మీ లైఫ్‌లో ఈ జన్మ బంధం కాదు. అది పాస్ట్ లైఫ్ నుండి వచ్చింది కాబట్టి ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి మన లైఫ్‌లో జరుగుతూ ఉంటాయి. సో, పాస్ట్ లైఫ్‌లో ఏదో ఒక రుణం ఉంది. అందుకే స్టార్టింగ్‌లో ఏదైతే ఉందో స్టార్టింగ్‌లో మీ ఇద్దరి మధ్య ఏదైతే బాండింగ్ అనేది ఏర్పడిందో రిలేషన్‌షిప్‌లోకి రావడానికి అసలు ఎలా అయిపోయిందంటే ఎక్స్‌పెక్ట్ చేయని విధంగానే అంత క్లోజ్ అయిపోయిన విధంగా ఉన్నారు. ఎందుకంటే అది ఆల్రెడీ పాస్ట్ లైఫ్ నుండి క్యారీ ఔట్ అవుతూ వస్తూ ఉంది కాబట్టి ఆ మెమోరీస్ అవి మనకి హ్మ్. రియాలిటీ పరంగా అయితే రియాలిటీ పరంగా మనం ఇవి యాక్సెప్ట్ చేయలేకపోయినా ఆ పాస్ట్ లైఫ్‌లో వచ్చిన మెమోరీస్ వల్ల కూడా ఈ జన్మలో కూడా ఇవన్నీ జరుగుతా ఉంటాయి. వాళ్ళేదన్నా తిన్నారా లేదా అని, లేకుంటే వాళ్ళకి హెల్త్ బాగోకపోతే మీరు బాధపడిపోవడము, ఇలాంటివి ఎక్కువగా వాళ్ళకేదైనా బాగాలేకపోయినా కూడా మీకు వైబ్రేషన్స్ అనేవి తెలుస్తా ఉంటాయన్నమాట. చాలా మందిలో కూడా అది పాస్ట్ లైఫ్ నుండి వచ్చి ఉంటే మాత్రమే ఇలాంటి సైన్స్ అనేవి మనకు అనిపిస్తూ ఉంటది. ఏదో తెలియని వాళ్ళతో మాట్లాడకపోతే తెలియని బాధనేది, లేకుంటే వాళ్ళని చూడకపోతే తెలియని బాధపడడము, లేకుంటే వాళ్ళకేదైనా అయ్యిందేమో ఎక్కడికైనా వెళ్తే మళ్ళీ వాళ్ళ నుండి కాల్ బ్యాక్ వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఏం తెలియకపోతే బాధపడడం కానీ, ఇవన్నీ కూడా వాటి సైన్సేననమాట. సో, పాస్ట్ లైఫ్‌లో మీరు వాళ్ళతో అంత మంచిగా ఉండుండకపోవచ్చు. 100% మీ సైడ్ నుంచి కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఈ జన్మలో ఇంత మంచిగా ఉన్నంత మాత్రం లాస్ట్ జన్మలో కూడా గత జన్మలో కూడా మనం పాస్ట్ లైఫ్‌లో కూడా మనం అంత మంచిగా ఉన్నామనా ఉండాల్సిన అవసరం అయితే లేదు కదా! నిజంగా అంత మంచిగా మనము ఎవరిని బాధ పెట్టకుండా ఉన్నామంటే నెక్స్ట్ అసలు జన్మే ఉండదు. మనం చేసే కర్మ వల్లనే మనకి మళ్ళీ మళ్ళీ ఆ జన్మలనేవి వస్తూ ఉంటాయన్నమాట. మనం ఎంత ఎక్కువ పాపం చేస్తా ఉంటే మళ్ళీ ఇంకొక జన్మ. అది క్లియర్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకొక జన్మ అనేది వస్తూ ఉంటది మనకి. సో, ఏంటంటే పాస్ట్ లైఫ్‌లో జరిగిన మీ కర్మ ఏదైతే ఉందో ఆ నెగెటివ్ కర్మ వల్లనే మళ్ళీ మీ లైఫ్‌లో మళ్ళీ రీ ఎంట్రీ అవ్వడము మీ ఇద్దరు కలిసి ఈ ల ఏదైతే ఆ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ క్లియర్ చేయడానికి మీ పార్ట్‌నర్ మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడం అయితే ఈ లైఫ్‌లో జరిగింది. ఆ కర్మ క్లియర్ చేయడానికి కూడా. సో, ఈ జన్మలో మీరు ఆల్రెడీ ఈ లైఫ్‌లో మీరేంటంటే ఆల్రెడీ మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం ఫ్రీడమ్ కోరుకునే పర్సను. స్వేచ్ఛగా తిరగాలి, స్వేచ్ఛగా ఉండాలి, ఎవ్వరు రెస్ట్రిక్షన్స్ పెట్టొద్దు అన్న విధంగా ఆలోచించే పర్సన్ మీ పార్ట్నర్. బట్ మీరెలా అంటే ఏదైనా ఉంటే చెప్పాలి, నాకు కూడా చెప్పొచ్చు కదా! నేను ప్రతీదీ మీకు షేర్ చేసుకుంటున్నా కదా! నాతో కూడా షేర్ చేసుకోవచ్చు కదా! అన్న విధంగా ఆలోచించే పర్సన్ మీరు. సో, మీ పార్ట్నర్‌కి మీరు అడిక్ట్ అయిపోవడానికి రీజన్ కూడా ఏందంటే పాస్ట్ లైఫ్‌లో ఉన్న రిలేషన్‌షిప్, ఆ బాండింగ్ అనేది, ఆ అటాచ్‌మెంట్ అనేది ఎక్కువగా ఉంది. మీ పార్ట్నర్‌ని మీరు అడిక్ట్ అయిపోయేలాగా చేసింది. అండ్ ఫిజికల్ రిలేషన్‌షిప్‌లో కూడా ఉన్నారు. సో, మీ పార్ట్నర్‌తో మాట్లాడకపోయినా, లేకుంటే తనని చూడకపోయినా, మేబీ దూరంగా ఉండడం వల్ల, ఆ పెయిన్ అనేది మీరు తట్టుకోలేకపోవడానికి రీజన్ ఏంటంటే,
ఎడిక్షన్‌లో ఉండడం మాత్రమే. ఈ ఎడిక్షన్‌లో ఉండడం వల్ల ఏందంటే మనము చాలామంది ఎడిక్షన్ అంటే చాలామంది ఆల్కహాల్ అడిక్షను, సిగరెట్ అడిక్షను ఇలాంటివి అనుకుంటూ ఉంటారు. డ్రగ్స్ అడిక్షన్. బట్ మనకు తెలియని అడిక్షన్ ఏందంటే, మనం ఆపోజిట్ జెండర్‌కి కానివ్వండి, మనం మనుషులకి, హ్యూమన్ బీయింగ్స్‌కి కూడా మనము అడిక్ట్ అయిపోతూ ఉంటాం. దానివల్ల ఏందంటే ఎవరైతే డ్రింకింగ్ చేసేవాళ్ళో ఉన్నారు డైలీ డ్రింకింగ్ చేస్తూ కొన్ని సంవత్సరాల నుండి చేస్తూ ఉండి దానికి అడిక్ట్ అయిపోతే, ఆ టయానికి వాళ్ళు ఆ డ్రింకింగ్ చేయకపోతే వాళ్ళ హెల్త్ కూడా పాడైపోయి, వాళ్ళకి పిచ్చి పట్టినట్టుగా, వాళ్ళ నరాల వీక్‌నెస్ వచ్చేసి ఇలా ఎలా అయితే ఉంటుందో, మీకు కూడా మీ లైఫ్‌లో ఈ పార్ట్నర్‌కి అడిక్ట్ అవ్వడం వలన ఎందుకంటే ఈ కొన్ని మంత్స్ నుంచి కానీ, కొన్ని డేస్ నుంచి కానివ్వండి, మీరు వాళ్ళకి అడిక్ట్ అయిపోయారు. అడిక్ట్ అవ్వడం అంటే ఎలా అడిక్ట్ అయిపోయారు? ఆల్వేస్ మీరు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయే వరకు అండ్ ఈవెన్ మీ డ్రీమ్స్‌లో కూడా వాళ్ళని ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడుతున్న మాటలు కానివ్వండి, వాళ్ళ గురించి ఆలోచించు మీ బ్రెయిన్ అంతా కూడా మీ కాన్షియస్ మైండ్ కానివ్వండి, సబ్‌కాన్షియస్ మైండ్ కానివ్వండి, ఏదైనా కూడా అంతా వాళ్ళ థాట్స్‌తోనే, వాళ్ళ మెమరీతోనే ఫుల్‌ఫిల్ చేసేసిందనమాట. దానివల్ల ఏందంటే, ఇంకా వాళ్ళతో వాళ్ళతోనే లైఫ్, వాళ్ళు ఉంటేనే హ్యాపీనెస్ అన్న ఫీలింగ్‌గా అది సబ్‌కాన్షియస్ మైండ్ అనేది తీసేసుకుంటది. సో, దానివల్ల ఏందంటే, వాళ్ళతో మాట్లాడకపోతే అసలు పిచ్చెక్కినట్టుగా అసలు ఏం చేయాలో తెలియక కొంతమందైతే సూసైడ్ చేసేసుకోవడమనో, కాంటాక్ట్‌లో ఉంటే వాళ్ళు వద్దనుకుని వెళ్ళిపోతే సూసైడ్ చేసుకోవడము, పిచ్చి పిచ్చిగా పనులు చేయడము, వాళ్ళు సెల్ఫ్‌గా హర్ట్ చేసుకోవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. బట్ అదంతా కూడా మీ అడిక్ట్ అవ్వడం వల్లనే. సో, బట్ దాంట్లో నుంచి రావడం గూడా కొంచెం కష్టమే. బట్ అది ఏదైనా కూడా కష్టం అనేది ఏదీ లేదు. మనం తలుచుకుంటే సంగీతానికి రాళ్ళు కరిగినట్టుగా మనల్ని మనం మార్చుకోలేమా? సో, ట్రై చేయాలి ఏదైనా గూడా. సో, ఏదైనా గూడా పాస్ట్‌లో జరిగిన దాంట్లో మీ సైడ్ నుంచి మీ ప్రాబ్లమ్ ఎంతుంది అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. మేబీ మీ పార్ట్నర్ మీకు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండడానికి మీ మెంటాలిటీ ఆర్ మీ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్స్‌లో కానివ్వండి, మీ సైడ్ నుంచి మీరు ఎంతవరకు కరెక్ట్‌గా ఉన్నారు అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. చాలా మందిలో ఏందంటే ఆ టైంలో ఏందంటే మాట్లాడకపోతే అగ్రెసివ్‌నెస్, పొసెసివ్‌నెస్ నాతోనే ఉండాలి, నాతోనే మాట్లాడాలి, నేను మాట్లాడాలనుకుంటున్నా నాతో ఎందుకు మాట్లాడరు, మాట్లాడకపోతే బాధపడిపోవడం, ఏడవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఆ థాటింగ్ అనేది కూడా మార్చుకోవాలి. ఎందుకంటే లైఫ్‌లో మనకి మీ పార్ట్నర్ ఒక్కటే మీ లైఫ్ కాదు కదా! సో, మీ లైఫ్‌లో ప్రతిదీ ఇంపార్టెంటే. మీ లైఫ్‌లో మీ పేరెంట్స్ ఇంపార్టెంటే, మీ కెరియర్ ఇంపార్టెంటే, మీ ఎమోషన్స్ ఇంపార్టెంటే, మీ హ్యాపీనెస్ ఇంపార్టెంట్, మీ జాయ్ ఇంపార్టెంట్. ఏదైతే మిమ్మల్ని ఎమోషనల్‌గా డౌన్ చేస్తుందో దాన్ని ఎక్కువగా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. ఏదైతే మీ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, మీ హ్యాపీనెస్ దేంట్లో ఉందో దాన్నైతే మీరు సప్రెస్ చేస్తున్నారు. సో, అదే అనమాట మెయిన్ రీజన్ అనేది. సో, మీ ఇద్దరి మధ్య జరిగిన సిట్యుయేషన్స్‌లో నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో వెళ్ళడానికి కానివ్వండి, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉండడానికి కానివ్వండి, కర్మ అనేది కొంతమంది ఏంటంటే మన లైఫ్‌లో కొంచెం గుడ్ కర్మ చేసుంటారు. కొంతమంది ఎక్కువ బ్యాడ్ కర్మ చేసుంటారు. సో, ఆ కర్మ కొంచెం గుడ్ కర్మ ఏదైతే క్లియర్ చేయడానికి మీ పార్ట్నరు మీ లైఫ్‌లోకి కర్మ ఏదైతే ఉందో క్లియర్ చేయడానికి కూడా మన లైఫ్‌లోనే పాస్ట్ లైఫ్‌లోనే వస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే పాస్ట్ లైఫ్‌లో కొన్ని మనం మిగిలిపోయి ఉంటాయి. కొన్ని కోరికలు కానివ్వండి, ఆ టైంలో చేసిన కర్మ కానీ మిగిలిపోయిన వాటిని కూడా ఫుల్‌ఫిల్ చేయడానికి కూడా వస్తూ ఉంటారు. సో, ఈ జన్మలో మనం ఎలా తీసుకుంటామనే దాన్ని బట్టే డిపెండ్ అయ్యి ఉంటది ఏదైనా గూడా. సో, మీ పార్ట్నరు కంపల్సరీ ఫైర్ ఎలిమెంట్‌కి ప్రతీది కూడా క్విక్‌గా యాక్షన్ తీసుకుంటారు. ఏదైనా గొడవ అయిపోతే ముందు బ్లాక్ చేసేసుకోవడం, తర్వాత చూద్దాం అని ఆలోచించడం. మళ్ళీ అలా అని చెప్పి వాళ్ళకి కూడా మీ మీద ప్రేమ లేదు, వదిలేసి వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటారని కాదు. వాళ్ళకి ఆవేశం ఎంత ఎక్కువ ఆలోచన కూడా అంతే ఉంటది. ఫస్ట్ ఆవేశం ఉంటది, తర్వాత ఆలోచన ఉంటది. సో, కానీ వీళ్ళు మార్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆలోచించి తర్వాత ఆవేశపడాలి. సో, మీ పార్ట్నర్ ఏందంటే ఫైర్ ఎలిమెంట్ ఆర్ ఎయిర్ ఎలిమెంట్‌కి సంబంధించిన పర్సన్ గాబట్టి, ఫస్ట్ యాక్షన్, నెక్స్ట్ థింకింగ్. సో, ఫస్ట్ యాక్షన్ ఉంటది. తర్వాత థింకింగ్ ఉంటది. సో, మీరేంటంటే ఫస్ట్ ఓవర్ థింకింగ్ ఉంటది. తర్వాత యాక్షన్ ఉంటది. సో, ఏంటంటే మీ ఇద్దరి 2 కూడా ఆపోజిట్ మెంటాలిటీ ఉన్న పర్సన్స్. బట్ అట్రాక్ట్ అయ్యారు. ఎలా అంటే ఎందుకు అట్రాక్ట్ అయ్యారు అంటే మీన్స్ కంపల్సరీ మీ ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అయినవి గాబట్టి అండ్ మీ ఇద్దరికి
పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన కర్మ అనేది ఉండడం వలన మాత్రమే మీ ఇద్దరు లైఫ్లోకి ఒకళ్ళు లైఫ్లోకి ఒకళ్ళు వచ్చారు. సో కంపల్సరీ మీరు చేయాల్సిందల్లా మీ సైడ్ నుంచి ఏవైతే తప్పులు ఉన్నాయో, మిస్టేక్స్ ఉన్నాయో మీరు రియలైజ్ అవ్వాలి. అండ్ మీరు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చారంటే కంపల్సరీ మీ పార్ట్నరు పాస్ట్ లైఫ్ నుండి వచ్చారంటే కొంతమంది ఏంటంటే లాస్ట్ లైఫ్లో నుంచి పాస్ట్ లైఫ్లో ఉన్న కర్మ అనేది క్లియర్ చేయడానికి వచ్చిన వాళ్ళు కొన్ని రోజులు ఎలా వస్తారో చాలా ప్రేమగా చూసుకుంటారు. అదే విధంగా వెళ్ళిపోతారు. అన్ఎక్స్పెక్టెడ్గానైనా సడన్ సర్ప్రైజ్ లాగా వచ్చారు, సడన్ సర్ప్రైజ్ లాగా బయటకు వెళ్ళిపోతారు. బట్ కొంతమంది ఏంటంటే వాళ్ళతో పాస్ట్ లైఫ్లో మీకున్న కర్మ అనేది అక్కడ కొన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయినవి ఈ లైఫ్లో ఫుల్ఫిల్ చేయడానికి వస్తారు. అలా వచ్చిన వాళ్ళ లైఫ్ కొంచెం లాంగ్ టర్మ్గా ఉంటుంది, లైఫ్ లాంగ్ కూడా ఉండొచ్చు. సో మీ సైడ్ నుంచి ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో అవి మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఎదుటి వాళ్ళ పాయింట్అవుట్ చేసే ముందు మనం ఒకళ్ళకి ఒక ఫింగర్ చూపిస్తున్నామంటే పాయింట్అవుట్ చేసి 4 ఫింగర్స్ మన వైపే చూపిస్తున్నాయి కదా. సో 4 ఫింగర్స్ మన వైపు చూపిస్తున్నాయంటే ఒకటి వాళ్ళ వైపు చూపిస్తున్నాయంటే ఎంతో కొంత ప్రాబ్లం కానివ్వండి, మిస్టేక్స్ కానీ మన సైడ్ కూడా ఉంటాయి. మనం ఏం దేవుళ్ళమేం కాదు కదా. సో కంపల్సరీ మీరు ఎప్పుడు ఎదుటి వాళ్ళ తప్పులు ఎంచడం ఆపేసి మీ తప్పులు ఏంటి, మీ ఇద్దరు దూరంగా ఉండడానికి కానీ ఈ రిలేషన్లో రీయూనియన్ అవ్వడానికి కానీ తప్పులు ఏంటి అనేది పరిశీలించండి. మేము ట్రై చేసామండి, మనం ఎంత కావాలనుకున్న వాళ్ళు వద్దనుకుంటున్నారంటే ట్రై చేయండి. ఒకదాని తర్వాత ఒకటి ట్రై చేస్తూ ఉండండి. అంతేగాని మీరు ఒకళ్ళు కావాలి అని అనుకున్నప్పుడు కొన్ని మీరు తగ్గడంలో తప్పు లేదు. సో కొన్ని మీరు తప్పకుండా డెఫినెట్‌గా వదులుకోవాల్సిన సిచ్యువేషన్ కూడా వస్తది. కొన్ని మీకు నచ్చనివి కానివ్వండి, మీరు మార్చుకోవాల్సినవి కానివ్వండి, మేబీ ఆల్రెడీ వాళ్ళకి మ్యారేజ్ అయిపోయి ఉండడమో, లేకుంటే వాళ్ళ లైఫ్‌లో వేరే పర్సన్ రీఎంట్రీ ఇచ్చేసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే, మీ లవ్‌ని కూడా సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం అయితే వస్తది. సిచ్యువేషన్ అయితే వస్తది. సో ఏదైనా కూడా ఒక్క చేత్తో చప్పట్లు ఎట్లా కొట్టలేమో, ఏదైనా రిలేషన్ బాండింగ్ కావాలంటే 2 సైడ్స్ నుంచి కూడా కావాల్సిందే. సో కంపల్సరీ మీ లైఫ్‌లో మీరు కొన్ని అడ్జస్ట్ చేసుకొని మీ లైఫ్‌లో మీరు స్ట్రాంగ్‌గా ఉండాలి. మీరు వీక్ అయిపోయి వాళ్ళతో ప్రపంచం ఎడిక్ట్ అవ్వడం తప్పు కాదు, కానీ ఆ అడిక్షన్ నుంచి బయటకు రావడం కూడా అంతే ఇంపార్టెంట్. సో మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవాలి. మీ పార్ట్నర్ ఒకటే మీ లైఫ్ కాదు. మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ ఎప్పుడు చేసుకుంటారో అప్పుడే మీ లైఫ్‌లో హ్యాపీనెస్ అనేది మీ లైఫ్‌లోకి వస్తుంది. అన్నీ కూడా ఆటోమేటిక్‌గా మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. సో తప్పకుండా మీ లైఫ్‌లో ఏవైతే మీ వీక్‌నెస్ ఏంటిది, మీ స్ట్రెంగ్త్ ఏంటిదనేది మీరు తెలుసుకోండి ఫస్ట్. తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీ పార్ట్నర్ విషయంలో మీరు యాక్షన్ తీసుకోవాలి. ఆల్రెడీ వాళ్ళ లైఫ్‌లో వేరే పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు వెరీ హ్యాపీగా ఉన్నారు అనంటే ఓకే. మీ ఇద్దరికి మధ్య రుణం అనేది ఇంతవరకే ఉందనుకుని మీరు వదిలేయండి. లేదు వాళ్ళు మా లైఫ్‌లో ఎవరు లేరు, మీరు మాత్రమే ఉన్నారు, బట్ మీకు దూరంగా ఉన్నారు అంటే డెఫినిట్‌గా మీ సైడ్ నుంచి ట్రై చేయండి. మీరు ఆ రిలేషన్‌ని 100% జెన్యూన్‌గా కావాలని అనుకున్నప్పుడు కొంచెం తగ్గడంలో తప్పు లేదు. సో ట్రై చేసే కొద్దీ వాళ్ళలో మార్పనేది తప్పకుండా వస్తుంది. బ్లాక్ చేసుకొనుంటే వేరే నంబర్స్ నుంచి కాల్ చేయండి, లేదా వేరే సోర్సెస్ ట్రై చేయండి. సో మిమ్మల్ని మీరు ముందు ఎప్పుడైతే హీల్ చేసుకుంటారో అప్పుడే ఆపోజిట్ పర్సన్స్ నుండి కూడా మీకు పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. సో మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు తప్పు చేశారు, నేను ఎంత మంచిగా ఉన్నానో, ఎంత ప్రేమ చూపించానో, ఎంత ఎఫెక్షన్ చూపించానో, ఎంత హెల్ప్ చేశానో, అయినా కూడా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఎప్పుడూ కూడా నన్ను తక్కువ చేసి చూసారు. ఇలాంటివన్నీ కూడా థింకింగ్ చేయడం మానేసేయండి. సో మీరు వాళ్ళ గురించి థింకింగ్ ఆపోజిట్‌గా చేస్తున్నారంటే కంపల్సరీ మీలో అది ఉంది కాబట్టే వాళ్ళ గురించి అలా ఆపోజిట్‌గా థింక్ చేస్తున్నారని అర్థం చేసుకోండి. సో డెఫినెట్‌గా మీ ఎఫర్ట్స్ ఎట్లా ఉంటాయో దాన్ని బట్టే మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్‌లోకి అయితే రీఎంట్రీ అనేది జరుగుతుంది. సో మీరేంటంటే నెగెటివ్ థింకింగ్‌తో వస్తారో రారో, నేను ఎంత చేసినా ఎంత చూపించినా వీళ్ళు ఇలానే ఉంటున్నారు అని చెప్పి మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేకపోవడం, మీ ప్రేమ మీద మీకు నమ్మకం లేకుంటే కనుక డెఫినెట్‌గా మీకు నెగెటివ్‌నెస్సే మీకు అట్రాక్ట్ అవుతారు మీరు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని 100% మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టండి. కంపల్సరీ ఏదైతే నేను ఇందాక చెప్పిన ఈ రిలేషన్‌షిప్ అనేది కొంచెం పాస్ట్ లైఫ్ నుండి వచ్చింది కాబట్టి సో దాన్ని మీ చేతుల్లో కూడా ఉందన్నమాట. మీ పార్ట్నర్‌ని మీ లైఫ్‌లోకి మళ్ళీ రీఎంట్రీ తీసుకొచ్చుకోవడము, తీసుకురాకపోవడం అనేది కూడా. ఆత్మ ప్రయాణము మీకు మార్గము చూపించబడుతుంది. అయితే ఆ మార్గంలో మీరు ఒంటరిగా నడవాలి. కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏందంటే మనకెవరు సపోర్ట్ చేయరు. సో ఆ టైంలో
మీకు యూనివర్స్ ద్వారా మనకి ఒక సొల్యూషన్ దొరికినప్పుడు కొన్ని సిట్యుయేషన్‌లో ఒంటరిగానే ప్రయాణించాల్సిన సిట్యుయేషన్ వస్తది. బట్ దాన్ని భయపడుతూ నాకెవరు తోడులేరు, నేనందరికీ హెల్ప్ చేశాను, నేనందరికీ సపోర్ట్‌గా ఉన్నాను, నాకవసరమైనప్పుడు ఎవరు చేయట్లేదే అని బాధపడుతూ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మనకొకళ్ళు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? మన స్ట్రెంతే మనం అయినప్పుడు ఇంకోళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సిట్యుయేషన్‌లో ఒంటరిగా ప్రయాణించాల్సిన అవసరం వస్తది. సిట్యుయేషన్స్ వస్తాయి. అలా నడిచినప్పుడు ఒంటరిగా నడిచినప్పుడే మీ వాల్యూ అనేది మీ స్ట్రెంత్ ఏంటనేది మీకు తెలుస్తుంది. సో, డెఫినిట్‌గా ఇప్పుడున్న ఈ ప్రాబ్లమ్‌కి ఒంటరిగా ఫీల్ అవుతున్నా, లోన్లీనెస్ ఫీల్ అవుతున్నా కూడా కంపల్సరీ మీ మీద నమ్మకం ఉంటే గనక సొల్యూషన్ అనేది మీకు మీకే సొల్యూషన్ అనేది దొరుకుతుంది. దృఢతత్వముతో ఉండు. మంచితనముతో ఉండడం సమాధానము కాదు. దృఢతత్వం కలిగి ఉండాలి. సో, కొన్ని విషయాలు మంచి అవసరమే కానీ, అన్ని విషయాల్లో మంచిగుండడం మంచిది కాదు. ఇప్పుడు మనం మంచి పేరు తెచ్చుకోవడానికి ఎదుటి వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలిసినా కూడా మొహమాటానికి పోయో, లేతే వాళ్ళేమన్నా అనుకుంటారనో, వాళ్ళు నాతో మాట్లాడతారో లేదో అని చెప్పి ఆలోచించి ఆ తప్పుని ఎంకరేజ్ చేశారనుకోండి అది కరెక్ట్ కాదు ఎప్పుడుకి గూడా. సో, స్ట్రాంగ్‌గా ఉండాలి. బీ స్ట్రాంగ్ ఎప్పుడూ కూడా. సో, మంచితనంతో పాటు మిమ్మల్ని మీరు సెల్ఫ్‌గా లవ్ చేయడము అంటే స్ట్రాంగ్‌గా ఉండడం కూడా ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా కూడా ఉండడం కూడా అంతే అవసరము. బాధలను ఎదుర్కో. మీరు అనుభవించే బాధ పరిస్థితి వల్ల కాదు. కానీ ఆ పరిస్థితి ప్రతిఘటించడం మరియు నిరోధించడం వల్ల ధైర్యంగా ఎదుర్కోండి. సో, మన లైఫ్‌లో మీ లైఫ్‌లో ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే సిట్యుయేషన్ ఉందో మీ పార్ట్నర్ దూరంగా ఉండడమో, లేతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండడమో, మిమ్మల్ని పెయిన్ అనేది అనుభవిస్తున్నారో ఏదైతే ఉందో దాన్ని మీరు అనుభవించే పరిస్థితి అది మీ పరిస్థితుల వల్ల కాదు. అంటే నా లైఫ్ ఇంతే, నాకెప్పుడు ఇలానే జరుగుతుంది. నా లైఫ్‌లో నేను కొంచెం హ్యాపీగా ఉంటే చాలు వెంటనే నాకు సాడ్‌నెస్ వస్తుందని చెప్పి మిమ్మల్ని మీరు అది రిపీటెడ్‌గా అనుకోవద్దు. ఏదైనా కూడా మనం రిపీటెడ్‌గా ఏదైతే అంటూ ఉంటామో అదే మన లైఫ్‌లో కంపల్సరీ జరుగుతుంది. చూస్తాం కాలైతే. ఏదైనా హ్యాపీనెస్‌గా ఉన్న టైంలో చాలామంది అంటూ ఉంటారు. నేను కొంచెం హ్యాపీగా ఉంటే చాలు వెంటనే ఏదో ఒకటి చెడు జరుగుతుంది. నేను కొంచెం హ్యాపీగా ఉంటే చాలు నాకు కొంచెం డబ్బులొస్తే చాలు వెంటనే ఏదో ఒకటి ఖర్చనేది వస్తూ ఉంటది. అని అనుకుంటూ ఉంటారు రిపీటెడ్‌గా. సో, ఎప్పుడైతే మనం రిపీటెడ్‌గా అంటూ ఉంటామో, నెగెటివ్‌గా ఎప్పుడైతే ఇంటూ ఉంటామో అవి డెఫినిట్‌గా కంపల్సరీ మన లైఫ్‌లోకి వస్తూ ఉంటాయి. మనమే తెచ్చుకుంటాం వాటిని. సో, ఎప్పుడు కూడా పాజిటివ్ ఎఫర్మేషన్ చేసుకుంటా ఉండాలి. నెగెటివ్ ఎఫర్మేషన్ మాత్రం చేసుకోకూడదు. సో, అందుకే అన్నమాట చెడులో మంచి వెతుక్కోమని చెప్పేది. మంచిలో చెడు వెతుక్కోమని చెప్పను అందుకే. సో, ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి మిమ్మల్ని మీ మీద స్ట్రాంగ్ ఫీలింగ్‌తో కంపల్సరీ నేను ఈ ప్రాబ్లమ్ నుంచి సాల్వ్ చేసుకోగలనని చెప్పి ఆలోచించే వాళ్ళు ప్రాబ్లమ్ సొల్యూషన్ జూసుకుంటారు. అలా కాకుండా నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చిందని బాధపడుతూ కూర్చున్న వాళ్ళు ఆ ప్రాబ్లాన్నే జూసుకుంటా కూర్చుంటారు. సొల్యూషన్ ఎప్పటికీ కనిపించదు వాళ్ళకి. సో, ఇదన్నమాట. సో, ధైర్యంగా ఉండి సొల్యూషన్ ఏంటనేది వెతుక్కోండి తప్ప ప్రాబ్లమ్ ఏంటనేది వెతుక్కోవడం మానేయండి. సో, ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది. సో, ఎవరికైతే రెజొనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.